టుడే వీ హ్యావ్ డిస్కస్ దిస్ టాపిక్ రైట్. ఈరోజు మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అబ్స్ట్రాక్షన్లో కస్టమర్ డాట్ జావా, రిసెప్షనిస్ట్ డాట్ జావా, ఇంజనీర్ డాట్ జావా. ఇంజనీర్ డాట్ జావాలో యాక్చువల్గా నోడ్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. ఓకే, దిస్ ఈస్ అన్ అబ్స్ట్రాక్షన్. Here, whatever that engineer is doing, that cannot be seen by the customer.java because of that private. Because of this, right? Because of that, the customer.java cannot enter into engineer.java program because of private. If it is public, then the customer.java can enter into public class up to here. From here, customer cannot enter into the program. This is called abstraction. ఇదంతా మనం క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది నోడ్ స్ట్రక్చర్ కదా. ఇది ఆల్రెడీ నేను మీకు సి లాంగ్వేజ్లో చెప్పాను. bst.h, bst.c, అది దాన్నే లెట్స్ సి ఇక్కడ ఇది సి ప్రోగ్రామ్. ఇది సి ప్రోగ్రామింగ్లో మెయిన్.c, రిసెప్షనిస్ట్.h, ఇంజనీర్.c. నేను అప్పుడు క్లాస్లో మీకు చెప్పినప్పుడు bst.c, bst.h, మెయిన్.c అని చెప్పాను. ఇంక bst.h, bst.c ఎందుకు ఇంజనీర్.c అనే పెట్టుకుందామని చెప్పి స్టోరీలో ఈ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ క్యారెక్టర్స్ని నేను ప్రోగ్రామ్కి నేమ్గా పెట్టాను. ఇన్ సి లాంగ్వేజ్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్, రైట్? స్ట్రక్చర్ ఆఫ్ నోడ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, కమింగ్ టు జావా, this is the structure. In Java, if you are going to create a node, that is the structure, right? So when you thoroughly understand abstraction in C language, you can easily learn just like a fluid in Java. ఓకే, సి లాంగ్వేజ్లో మనం అబ్స్ట్రాక్షన్ ఏదైనా మనం సి లాంగ్వేజ్లో బాగా నేర్చుకుంటే జావాలో అది ఒక ఫ్లూయిడ్ లాగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో నేను ఈ కోడ్ ఏదో డైరెక్ట్గా ఎక్కడి నుంచో తీసి డైరెక్ట్గా పిల్లలకి చెప్పడం కాదు. నా అంతటా నేను క్యారెక్టర్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని నా అంతటా నేను ప్రాక్టీస్ చేసుకున్న కోడ్ ఇదంతా ప్రాక్టీస్ చేసి చూడకుండా రాసి అంతా చేసి చేసా. ఏంటి ఇప్పుడు జావా చెప్తాను, జావా కోడ్ ప్రాక్టీస్ చేస్తే ఇనఫ్ కదా. కానీ నేను అంటానే మీతో మీరు హానెస్ట్గా ఉండండి అని. సేమ్ లైక్ దట్ ఇక్కడ నేను హానెస్ట్గా ఉన్నాను. ఎంత హానెస్ట్గా ఉన్నానంటే, వెన్ యూ వాంట్ టు నో థరోలీ వాట్ ఈజ్ ఇన్ జావా ప్రోగ్రామ్ మీన్స్ ఫాస్ట్ ద సేమ్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు నో థరోలీ ఇన్ సి లాంగ్వేజ్ కదా. సో సిలోనే ముందు ప్రోగ్రామ్ని చూడకుండా రాద్దాం. సిలో మొత్తము ఈ 3 కోడ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కంప్లీట్గా డీటెయిల్డ్గా, అది దట్టు ఐ హ్యావ్ టేకెన్ ద వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డేటా స్ట్రక్చర్స్. ఏదో చిన్న ప్రోగ్రామ్ ఏదో తీసుకొని దాని మీద అబ్స్ట్రాక్షన్ నడిపించడం కాకుండా ఒక పెద్ద డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్, ఇన్సర్షన్, సర్చింగ్, సార్టింగ్ ఆర్డర్, ట్రావర్సల్, డిలీషన్, అంత పెద్ద ప్రోగ్రామ్ని జావాలో తీసుకొద్దాం అనే థాట్తో ముందు దాన్ని సి లాంగ్వేజ్లో హియర్ ఇట్ ఈస్ రైట్. ముందు అది సి లాంగ్వేజ్లో ఏ విధంగా రన్ అవుతుంది మొత్తం అదంతా గ్రౌండ్ వర్క్ చేసి ఇదంతా ఇంజనీర్.సి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అసలు అది ఎందుకు వచ్చింది, ఇలానే ఎందుకు వచ్చింది, ప్రతిదీ నేను చెప్పగలను అనమాట. సో అందుకే చూసారా, ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తర్వాత ద వెరీ నెక్స్ట్ స్టేట్మెంట్ మధ్యలో ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దట్ ఒక తెలియని వ్యక్తి కూడా వెన్ హీఈస్ జస్ట్ కమింగ్ అక్రాస్ ఆల్ దీస్ లైన్స్ హీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్. అంత డీటెయిల్డ్గా నేను మొత్తం అంతా రాశాను. సో ముందు సి లాంగ్వేజ్లో సి ప్రోగ్రామ్ని మనం చూడకుండా రాద్దాం, తర్వాత జావా ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం అని డిసైడ్ అయ్యి ఏం చేశానంటే సి ప్రోగ్రామ్ని చూడకుండా రాయడం స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్గా సి ప్రోగ్రామ్ ముందు రాయడం, ఫస్ట్ కాన్సెప్ట్స్ స్టోరీ క్రియేట్ చేయడం, కాన్సెప్ట్ డిజైన్ చేయడము, అదంతా నేను ఇక్కడ చేశాను. సి
ఇక్కడ చేశా స్టోరీ క్రియేట్ చేయడం. అప్పుడు నేను ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేయలేదు, బిఎస్టీతోనే నేను ఇలాగ మొత్తం అంతా నడిపించా. ఎప్పుడు ఇది జూన్ 25th, జూన్ 25th ఇలా రాసి మొత్తం అంతా చేసి జస్ట్ సి ప్రోగ్రామ్ని ఏంటి జస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇది ఇంకా నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను ఇక్కడ నుంచి ఈ రోజున. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కోడింగ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. సరే, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత ఎంత డెప్త్గా ప్రాక్టీస్ చేయాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అది కూడా చూపిస్తే ఓహో ఈ రేంజ్లో చేయాలా అని మీకు అర్థమవుతుంది కదా. అందుకే నేను ఇప్పుడు చూడండి, జస్ట్ నేను అలా పేజెస్ తిప్పుతూ ఉంటాను. సేమ్ ఇదే ప్రోగ్రాము ఓకే జూన్లో స్టార్ట్ చేశాను. సి ఇంకే ఇదంతా బిఎస్టీఏ. ఇదిగో సి మళ్ళీ 27వ తారీఖు bst.h. ఇదంతా బిఎస్టీ ఇంజనీర్.సి అబ్స్ట్రాక్షన్. తర్వాత 30th June. నేను ఏదైనా చేసినప్పుడు టైము డేట్ వేసుకోవడం నాకు అలవాటు, అది ఇష్టం ఎందుకో. ఓకే ఇదంతా bst.h, అదే అబ్స్ట్రాక్షన్ బిఎస్టీ ఏడిటి. ఇదంతా బిఎస్టీ ఏడిటి. చూడండి ఎన్ని పేజెస్ తిప్పుతున్నాను. ఇదిగో ఇదంతా bst.c. అప్పుడు నేను ఇంజనీర్ క్యారెక్టర్ డిజైన్ చేయలేదు, bst.cతోనే రన్ చేశా. ఇది ఇప్పుడు ఇది 11th June. సి ఇది కాదు, మధ్యలో ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ సమ్ అదర్ కోడ్. ఈ పేజెస్ వరకు ఎక్కడ దాకా ఇది ఎరేస్ ఇదంతా కాదు. యా ఈ ఫ్యూ పేజెస్ తప్పితే మళ్ళీ ఇక్కడ నుంచి సి bst.h. ఓకే 11th July నా చేసి మధ్యలో నేను ఫ్యూ పేజెస్లో వేరే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకున్నా. తర్వాత నుంచి ఇప్పుడు నుంచి చూడండి స్టోరీ ఇంకో bst.c 26th July. ఇంకా అక్కడ నుంచి నా గ్రౌండ్ వర్క్ చూడండి. ఇదంతా సి bst.c. ఇంకా ప్రాక్టీస్ చేయడం, ఇంకో కరెక్షన్స్ చేసుకోవడం, అలా మిస్టేక్స్ వస్తూ ఉంటే మళ్ళీ చూడకుండా రాయడం. ఎలా రాస్తామో మళ్ళీ ఆ ఫంక్షనింగ్ లోపల డేటా అనేది ఏ విధంగా పాస్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, తర్వాత డేటా ఎలా పైకి మూవ్ అవుతుంది, మొత్తం అన్ని ప్రతి ఫంక్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం జరుగుతుంది మొత్తం అంతా అలా రాసుకోవడం. సి ఎన్ని పేజెస్ తిప్పుతున్నాను చూడ. ఇన్ని పేజెస్ ఏంటి, ఇదే ప్రోగ్రామ్. ఇదిగో ఈ ప్రోగ్రామే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇచ్చండి bst.c. అప్పట్లో నేను ఇంకా ఇంజనీర్ అనే క్యారెక్టర్ డిజైన్ చేయలేదు నేను, ఇది నేను క్రియేట్ చేసిందే. ChatGPT అవన్నీ ఏమీ ఇంజనీర్ అని ఇప్పుడు సారిక పెట్టిన స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ అవన్నీ ChatGPT వద్దు. నా ఓన్ థాట్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని నా ఓన్ థాట్స్తో స్టోరీని డిజైన్ చేయడం. ఇదంతా కేవలం ఒక ప్రోగ్రామ్. ఈ రోజున నేను ఇంజనీర్ క్యారెక్టర్ని డిజైన్ చేశాను. సో ఇంకా bst.cని కాస్త ఇంజనీర్.cగా మార్చాను. ఎప్పుడు ఇది 4th August ఇంకా కీప్ ఆన్. ఇదంతా ఏంటి, సి ప్రోగ్రామే. ఇదిగో ఇక్కడ నుంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి హౌస్, మెయిల్ బాక్స్, నోడ్, ఇవన్నీ నేను ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఇంకా ప్రోగ్రామ్ రాయడం, చూడకుండా రాయడం, కరెక్షన్స్ చేసుకోవడం, చూడకుండా రాయడం, రెడ్ పెన్తో కరెక్షన్స్ చేసుకోవడం. క్లియర్? ఇదిగో main.c 7th August ఇంజనీర్.c. మళ్ళీ ఇదంతా చూడకుండా రాస్తున్నాను. మధ్యలో నాకు పాయింట్ గుర్తొచ్చింది చూడండి. చేంజ్ ద ఫ్లో ఆఫ్ ఇంజనీర్.c అకార్డింగ్ టు ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ప్రతి ఫంక్షన్ ఎక్కడెక్కడ ఉండాలి, ఈ ఫంక్షన్ కింద ఉండాలి, నెక్స్ట్ ఫంక్షన్ దాని కింద ఉండాలి, లేదా దాని పైన ఉండాలా, ఏదో పిచ్చిగా ఓ ఫంక్షన్ అక్కడ ఓ ఫంక్షన్ ఇక్కడ, అలా కాకుండా ఒక ఆర్డర్లో
రాయాలి అని ఆ చేంజ్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అని ఆ ప్రోగ్రామ్ ఫ్లోని మార్చాలని ఒక ఒక పాయింట్ నాకు థాట్ వస్తే వెంటనే థాట్ రాసుకున్నా. తర్వాత ఇంటికి వచ్చి మార్చా. ఇంకో హౌస్ కస్టమర్ కస్టమర్ నోట్బుక్ ఒకటి క్రియేట్ చేశాను. ఇవన్నీ క్రియేట్ చేశాను. అప్పటికి ఇంకా జావా ప్రోగ్రామ్ డిజైన్ చేయలేదు నేను. ముందు సిలోనే దీని గ్రౌండ్ వర్క్ అంతా చేశాను. చూడండి, ఇప్పటికి ఎన్నో పేజెస్ తిప్పాను కదా, ఇక్కడికి హియర్ డిస్ట్రాయింగ్ కస్టమర్ నోట్బుక్ అండ్ సో ఆన్. సో ఇక్కడికి ఇన్ని పేజెస్లో ఒక 5-10 పేజెస్ వేరే ప్రోగ్రామ్ రాసా. ఇన్ని పేజెస్ కూడా ఒక్కసారి చూడండి, జస్ట్ ఇన్ని పేజెస్ కూడా కేవలం సింగిల్ ప్రోగ్రామ్. అన్నిసార్లు రాస్తే కానీ మనకి ప్రోగ్రామ్ మీద కాన్ఫిడెన్స్ రాదు. ఇన్ని పేజెస్ చేసి అక్కడికి ఈ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు జావాకి వచ్చాను. నెక్స్ట్ జావా. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ని, ఇదేమో సి ప్రోగ్రామ్ని 7th ఆగస్టుతో చూడకుండా రాయడం అనేది కంప్లీట్ అయింది. ఏ రోజు స్టార్ట్ చేశాను ఆ ఒక్క ప్రోగ్రాము? డేట్ చూడండి, 25th జూన్. ఎప్పటికి కంప్లీట్ అయింది? 7th ఆగస్ట్. అంటే లిటరల్లీ 1 month 10 days 40 days పట్టింది. ఏంటి, జస్ట్ ఆ సి ప్రోగ్రామ్ 40 days. అంటే 40 days కూర్చోలేదు. మధ్యలో నా రెస్పాన్సిబిలిటీస్, వర్క్స్, ఇంకా మిగిలినవన్నీ, ఇంకా అవన్నీ చూసుకుంటూ ఫ్రీ టైంలో నేను ఇవన్నీ చేశాను. సో మళ్ళీ తర్వాత నాకు గ్యాప్ దొరకలేదు, నా వేరే వర్క్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాతన నాకు మళ్ళీ 11th నేను ఫ్రీ టైం చూసుకున్నా. ఇది కాలేజ్లో ఫస్ట్ అవర్ అయినాక సెకండ్ అవర్ ఖాళీ ఉంటే ఆ సెకండ్ అవర్లో నేను చేసిన పని ఇది. ఓకే, 11th ఇక్కడ నుంచి జావా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఏంటి, ప్రాక్టీస్ చేయడం, నోడ్ స్ట్రక్చర్స్. సో ఇంకా ఇంజనీర్ ఇవన్నీ నేను సిలోని నేను క్యారెక్టర్స్ డిజైన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా జావాలో ఆ క్యారెక్టర్స్ని డంప్ చేసేసుకున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశాను. ఇది చూడండి, ఎన్నో పేజెస్ ఉండదు. ఇదిగో ఇలా ఇక్కడేంటి customer.java, ఇక్కడేంటి receptionist.java, ఇక్కడేమో engineer.java. మళ్ళీ చేసుకోవడం, కరెక్షన్స్ చేసుకోవడం. ఇక్కడ మిస్టేక్స్ చూసారా, ప్రైవేట్ పెట్టాల్సింది పబ్లిక్ పెట్టా. నాకు మధ్యలో కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఈ విధంగా కూడా స్టేట్మెంట్స్ ఇక్కడ పెట్టి కూడా రాయొచ్చు కదా, ఇలా ఎందుకు రాయకూడదు? సో అందువల్ల రాయకూడదు. ఎందుకు రాయకూడదు అలా నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా. మళ్ళీ దాని గురించి డీటెయిల్గా డైవ్ చేసి దాని గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ క్లాస్ అవసరం లేదు ఇవన్నీ ఇంకా ఇలా. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ చూడండి ఎన్ని పేజెస్. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎన్ని పేజెస్ ప్రాక్టీస్ చేసినా చూడండి. ఓకే, customer.java, receptionist.java, engineer.java. అంతే, చూడకుండా అయిపోయింది. జావాలో ఎన్ని పేజెస్ పట్టింది నాకు? మహా అయితే ఒక 3-4 పేజెస్ ఎన్నో పట్టినట్టుంది. ఓకే, ఏముంది, లెక్క పెడదాం, కరెక్ట్గా లెక్క పెడదాం. ఇక్కడ నుంచి కదా, 1 2 3 4 అంతే, 4 పేజెస్ అయింది ప్రాక్టీస్. ఇక్కడ నేను చూడకుండా రాసా. ఈరోజు తారీఖు ఎంత? 17th. నిన్న సండే. రేపు క్లాస్ చెప్తున్నాను కదా, నేను ఒకసారి చూడకుండా ఆ ప్రోగ్రామ్ని రాద్దాము. ఏదో డైరెక్ట్గా బ్లంట్గా ప్రోగ్రామ్ని ఎక్కడి నుంచో కాపీ చేసేసో, చాట్‌జీపీటీ నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చేసో, అది తీసుకొచ్చి పిల్లల మొహాన్ని పాడేయడమో, లేదంటే పిల్లలకి ఏదో ఇలా చూస్తూ చెప్పేయడమో కాదు. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి జూలై
జూన్ 25th నుంచి ప్రాక్టీస్ చేస్తే చూడండి, సి ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని పేజెస్ పట్టిందో చూడండి. అందులో 10 పేజెస్ వేరే ప్రోగ్రామ్, ఇన్ని పేజెస్ సి జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత పట్టిందో చూడండి. మహా అయితే ఇంతే, మహా అయితే ఇంకొక అంతే. ఇది జావా ప్రోగ్రామ్, దాట్స్ ఇట్. జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడానికి ఇన్ని పేజెస్ పట్టింది. ఎందుకు జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడానికి నాకు ఇన్ని పేజెసే పట్టింది? ఎందుకంటే సి ప్రోగ్రామ్ని ఇన్ని పేజెస్లో ప్రాక్టీస్ చేశాను కదా, ఇన్ని పేజెస్లో సి ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశాను కదా. సో జావా చాలా ఈజీ, జావా చాలా చాలా ఈజీ అయిపోతుంది. నువ్వు సిలో గట్టి సాలిడ్గా ఉంటే నీకు జావా చాలా ఈజీ. నువ్వు సి లాంగ్వేజ్ నీకేమీ రాలేదు అంటే జావా అప్పుడు నీకు ఇట్ విల్ జస్ట్ లుక్ లైక్ ఏ మాన్స్టర్, భయంకరమైన మాన్స్టర్ అనమాట. నీ భయం వేసి పారిపోతారు, అలా ఉంటుంది జావా. అదే నీకు సి గట్టిగా ఈ రేంజ్లో సాలిడ్గా నువ్వు ప్రాక్టీస్ చేసావో సి లాంగ్వేజ్, జావా నీకు ఉష్కాకి లాగే ఉంటుంది. ఉఫ్ అని ఆడుకుంటావు అనమాట జావాతో. ఇంకా నువ్వే దాని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటావు. సో జస్ట్ ఒక 2-3 పేజెస్ చూడకుండా రాసేటప్పటికి ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి ఇక్కడ నుంచి చూడకుండా రాయడం స్టార్ట్ చేస్తాను. నిన్న 7:10 కూర్చున్నా. నిన్న 7:10కి customer.java, receptionist, engineer.java ఇంకా అలా రాసా. చేయి నొప్పి వచ్చింది, ఇంకా అలా రాసుకున్నా. అదంతా రాసుకొని ఫైనల్గా రెడ్ పెన్తో కరెక్షన్ చేసుకున్నా. ఈ పాయింట్ పెట్టడం మర్చిపోయాను. ఫైనల్గా రెడ్ పెన్తో కరెక్షన్ చేసుకునేటప్పటికి 8:53 అయింది. అంటే 9 అనుకోండి. అంటే 7కి స్టార్ట్ చేసా, ఆల్మోస్ట్ 2 hours అయింది. 2 hours పట్టింది జస్ట్ ఇక్కడి నుంచి ఇది రాయడానికి 2 గంటలు పట్టింది. ఎందుకు? కాన్సెప్ట్ లోపల స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఆ స్టోరీని ఊహించుకుంటూ ప్రోగ్రామ్ రాయాలి. సో ఆలోచించాలి, ఒక వర్డ్ కీవర్డ్ వస్తుంది ఇక్కడ అంటే ఎందుకు వస్తుంది, కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏం నడుస్తుంది, ఆ స్టోరీలో ఏం జరుగుతుంది, ఏం జరిగితే ఇక్కడ ఈ పాయింట్ రాయాల్సి వస్తుంది. ఆ కాన్సెప్ట్ని ఊహించుకుంటూ రాయడం అక్కట ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. అండ్ ఇంత రాయడానికి పడుతుంది. నాకు ఇది 1.5 hour ఎంతో పట్టింది. కరెక్షన్ చేసుకోవడానికి ఇంకో 1/2 hour ఎంతో పట్టింది. సో ఇది యాబ్స్ట్రాక్షన్ ఇన్ జావా. సో జస్ట్ ఇక్కడికి కంప్లీట్ అయింది యాబ్స్ట్రాక్షన్. జావాలో ఇన్ని పేజెస్తో కంప్లీట్ అయింది. కానీ సి లాంగ్వేజ్లో ఇన్ని పేజెస్ తోటి గ్రౌండ్ వర్క్ చేశాను. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, మీరు కూడా ప్రోగ్రామింగ్ కోడింగ్ని ఈ విధంగా నేర్చుకోవాలి. ఓకే, అంతేగాని ఏవో 4 గుర్తుపెట్టేసుకొని నేను ప్రోగ్రామ్ని ఇంకా డైరెక్ట్గా అట్టుపండు వలిసి ఇంకా నీట్గా ఇంకా అట్టుపండు వలిసి నోట్లో పెట్టండి, ఇంకా మీరు డైరెక్ట్గా నవలడం మింగడమే. అంటే నా పాయింట్ ఏంటంటే, అసలు కోడ్ నేర్చుకోవాలి అంటే ఆ కోడ్ దాని అసలు ఆ ఒక్కొక్క పదం ఎలా వచ్చింది, అసలు అలానే ఎందుకు రాయాలి, ఇంకో విధంగా రాస్తే బెటర్ ఉంటుందా, ఒక విధంగా రాస్తే బెటర్గా ఉంటుంది, ద బెస్ట్, మీరు ఇంకా అవన్నీ చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ కష్టము ప్రతి లైన్కి మధ్యన ఏంటి దాని మీనింగ్ ఏంటి, అసలు ఎందుకు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇది లైన్, ఇది లైన్, మళ్ళీ కోడ్లో నెక్స్ట్ లైన్ ఎక్కడ, దాని సెకండ్ లైన్ ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ ఉంది. సెకండ్ లైన్ 166th లైన్లో ఉంది దాని సెకండ్ లైన్. దాని పై లైన్ ఎక్కడ ఉంది? 117 లైన్. అంటే 120, 160 మధ్యలో నేను లిటరల్లీ 40 lines ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. 40 lines. సో ఇంకా నేను ఇంతలాగా అట్టుపండు వలిసి ఇంక అన్నీ పెట్టి ఇంకా డైరెక్ట్గా మీ ప్లేట్లోకి తీసుకొచ్చి ఇంకా ఇచ్చేసే ఇంకా మీరు డైరెక్ట్గా కోడ్ని నేర్చేసుకోవడమే. సో కష్టం అంతా కూడా ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఇందులో పెట్టడం, అసలు కరెక్ట్గా పెట్టడం, ఎలా చేయాలి ఇవన్నీ చూసారా. ఆఖరికి నేను కోడింగ్లో నేను తెలుగులో కూడా పెట్టాను, కోడ్ లోపల తెలుగు కూడా యూస్ చేశాను. సో ఆ విధంగా గ్రౌండ్ వర్క్ చేయడం చాలా కష్టమవుతుంది. మీకు డైరెక్ట్గా ఇంకా ఇచ్చేసినాక ఇంకా డైరెక్ట్గా నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, ఈజీ. సో అలా నేర్చుకున్నాక అప్పుడు ప్రాక్టీస్ ఈ విధంగా చేయాలి ప్రోగ్రామింగ్.
అప్పుడు మీకు సాలిడ్గా వస్తుంది కోడింగ్. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ.